ప్రపంచం ఆదికాలంలో ఇంకా సృష్టి స్థిరంగా నిలబడలేదు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు మరియు మహావిష్ణువు ఒక ప్రశ్నపై వాదన మొదలుపెట్టారు. లోకంలో ఎవరు శ్రేష్ఠులు అని. బ్రహ్మ ఇలా అన్నారు: నేను సృష్టికర్తను, నాతో లేకుండా ఏదీ ఉండదు, కాబట్టి నేనే పరమాత్మ అని. విష్ణువు ఇలా సమాధానం ఇచ్చారు: సృష్టి చేయడం సరిపోదు, దానిని రక్షించడం కూడా కావాలి. ఆ రక్షణ నేనే చేస్తున్నాను కాబట్టి నేనే పరమేశ్వరుణ్ణి అని. ఇద్దరు వాదనలు ఆకాశానికి ఎగబాకాయి. అప్పుడు అకస్మాత్తుగా ఆకాశమంతా ప్రకాశిస్తూ భూమిని చీల్చుకుంటూ ఓ అనంతమైన అగ్నిస్తంభం ప్రత్యక్షమైంది. ఆ జ్యోతి అంత ఉజ్వలంగా ఉండి దానికి ప్రారంభము ముగింపు కనిపించలేదు. బ్రహ్మ విష్ణువు ఇద్దరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు ఆ జ్యోతి మధ్య నుండి ఒక దివ్యనాదం వినిపించింది: మీరిద్దరూ నా రూపమే, కానీ మీకు మీ హద్దు తెలియదు. ఈ జ్యోతిని ఎక్కడ మొదలవుతుందో ఎక్కడ ముగుస్తుందో కనుక్కొని రండి అన్నారు. ఇద్దరూ అంగీకరించారు. విష్ణువు అగ్నిస్తంభం కింది భాగం తెలుసుకునేందుకు వరాహ రూపం ధరించి భూమిలోతుకు వెళ్లారు. బ్రహ్మ అయితే హంస రూపంలో ఎగిరి పై భాగం తెలుసుకోవడానికి ఆకాశం సంచరించారు. వారిద్దరూ 1,00,000 సంవత్సరాలు ప్రయాణించినా ఆ అగ్నికి మొదలు కానీ చివర కానీ కనిపించలేదు. విష్ణువు అలసిపోయారు. వినయంగా ఒప్పుకున్నారు: నిన్ను కొలవలేము పరమశివ, నీకు మొదలు ముగింపు లేవు అని. కాని బ్రహ్మ అహంకారంతో అబద్ధం చెప్పారు. తనకు పై చివర కనిపించిందని, అక్కడ ఓ కేతకి పుష్పం తాను చూశానని చెప్పారు. అప్పుడు ఆ జ్యోతి స్తంభం మధ్య నుండి శివుడు ప్రత్యక్షమయ్యారు. ఆయన రూపం సర్వంతర్యామిగా జ్వాలలతో నిండి ప్రకాశవంతమైన రూపంగా మెరిసింది. శివుడు కరుణగా చిరునవ్వు చిందించి ఇలా అన్నారు: విష్ణు, నీవు వినయంగా నిజం చెప్పావు, అందుకే నీకు నా ఆశీర్వాదం ఉంటుంది. బ్రహ్మ, నువ్వు అబద్ధం చెప్పావు, అందుకే నీకు దేవాలయాలు ఉండవు. అలా బ్రహ్మకు ఆలయం లేని కారణం కూడా ఈ సంఘటన నుంచే ప్రారంభమైంది. తర్వాత ఆ జ్యోతి స్వరూపం నెమ్మదిగా అరుణాచల పర్వతంగా మారింది. శివుడు ఇలా అన్నారు: నేను ఈ భూమిపై ఈ జ్యోతి రూపంలోనే ఉంటాను. ఎవ్వరూ నా దర్శనానికి ఇక్కడికి వస్తారో వారికి జ్ఞానజ్యోతి కలుగుతుంది. ఇలా అరుణాచలం భూమిపై శివుడు స్వరూపంగా జ్ఞానజ్యోతి కేంద్రం ఏర్పడింది. ప్రతి సంవత్సరం కార్తీక మాసం కార్తీక దీపోత్సవం జరుగుతుంది. ఆ రోజున అరుణాచల పర్వతం శిఖరంపై ఓ మహాదీపం వెలిగించబడుతుంది. దాన్ని చూసేందుకు లక్షలాది భక్తులు తిరువణమలైకి వస్తారు. వారు కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తారు. దాదాపు 14 కిలోమీటర్లు నడుస్తారు. అది కేవలం పాదయాత్ర కాదు, అది ఆత్మయాత్ర, శివుని వైపు అడుగులు. భక్తులు ఇలా విశ్వసిస్తారు: ఆ జ్యోతి ఒక్కసారి దర్శించుకున్న వారికి మనసులో ఉన్న అజ్ఞాన చీకటిలు తొలగిపోయి జ్ఞానదీపం వెలుగుతుంది అని.